ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ ఆఫ్ఘాన్ స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. దీంతో 3 క్రికెటర్లు సహా 10 మంది మృతి చెందారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ పాక్, ఆఫ్ఘాన్ రెండు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. మరోవైపు ఆ రెండు దేశాల మధ్య యుద్ధం ఆపటం తనకు చాలా తేలికైన పని అన్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. కొంతకాలంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు యుద్ధం వైపు అడుగులు వేస్తున్నాయి. 48 గంటల పాటు కాల్పుల విరమణ పాటించాలన్న రెండు దేశాల నిర్ణయాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. ఆఫ్ఘనిస్తాన్లోని పాక్టికా ప్రావిన్స్లోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. దీంతో 10 మంది మృతి చెందారు. ఇందులో 3 ఆఫ్ఘన్ దేశవాళీ క్రికెటర్లు కూడా ఉన్నారు. మృతి చెందిన క్రికెటర్లను కబీర్, సిబాతుల్లా, హరూన్గా గుర్తించారు. వైమానిక దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు రాబోయే ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాలని ఐసీసీకి లేఖ రాశారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మెహ్సిన్ నఖ్వీ. దాడులకు దిగడంతో పాటు ఆఫ్ఘన్కు వార్నింగ్ ఇచ్చారు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. ఇక నుంచి నిరసనలు, శాంతి పిలుపులు ఉండవని, ఉగ్రవాదానికి మూలం ఎక్కడ ఉన్నా భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. భారత్, ఆఫ్ఘాన్ రెండూ కలిసి పాక్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయని తప్పుడు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో నివసిస్తున్న ఆఫ్ఘన్ ప్రజలు వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించారు ఖవాజా ఆసిఫ్. పాకిస్తాన్ దాడులు పిరికి పందల చర్య అన్నారు ఆఫ్ఘన్ మాజీ ఎంపీ మరియం సులైమాన్-ఖిల్. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎగదోస్తున్న ఉగ్రవాదం అనే మంట వారినే కాల్చేస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇదే సమయంలో ఆఫ్ఘన్కు భారత్ ఇస్తున్న మద్దతును ప్రశంసించారు మరియం. ఓవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం సాగుతుంటే మళ్లీ నోబెల్ పాటే పాడారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడం తనకు చాలా సులభం అన్నారు. యుద్ధాలను ఆపడమే తన పని అని, ఎన్నింటిని ఆపినా తనకు నోబెల్ మాత్రం రావడం లేదంటూ నిరాశ వ్యక్తం చేశారు ట్రంప్.